సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డులలో రోడ్డు పనులకై 2 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సిడిసి చైర్మన్ గడీల రామరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, బొంగుల రవి, కూన సంతోష్ కుమార్, హాఫిజ్ షేక్ షఫీ, దేశ్ పాండే, రాజు గౌడ్, నవాబ్, ఆర్టీఏ మెంబర్ తాహేర్ పాషా, పబ్బు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి హెడ్ క్వార్టర్ అయిన పట్టణంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈరోజు మున్సిపల్ వర్కులు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, కమిషనర్కి, ఈకి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, మరి అనంత కిషన్ గారికి, సంత్ గారికి, జార్జి గారికి, మిగతా ఎక్స్ కౌన్సిలర్లకి, డాక్టర్ రాజుగౌడ్ గారికి, దేశపాండే గారికి, ఇక్కడ ఇచ్చేసిన పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ 28వ వార్డులో కూడా పూజ చేయడం జరిగింది. మొత్తం ఫండు 2 కోట్ల వర్కులకి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి పూజ చేయడం జరిగింది. పట్టణము అనేది చాలా కాలనీలు అయిపోయాయి. సంగారెడ్డిలో పక్కన విలేజ్లు కూడా కలిసిపోయే విధంగా అభివృద్ధి జరుగుతుంది ఫాస్ట్గా. ఎందుకంటే మన సంగారెడ్డి హైవేకి దగ్గర, హైవేనే మన సంగారెడ్డి నుంచి పోతుంది. మరి ఐఐటి ఉంది, మనకి రైల్వే కూడా, శంకరపల్లి, అన్నిటికీ అనుకూలమైన పట్టణం ఏది అంటే నిజంగా చెప్పాలంటే సంగారెడ్డి. మన జిల్లాలో అయితే వేరే జిల్లాల కంటే మన సంగారెడ్డి జిల్లా చాలా అభివృద్ధిలో ముందుంది. కాబట్టి ఈ వర్కులు కూడా మరి అందుకే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్లు, సిసి రోడ్లు, ఈటీ రోడ్లు, అవే కాకుండా ఇంకా రాజీవ్ పార్క్, ముఖ్యంగా మన పట్టణంలో ఉన్న పార్క్ ఒకే ఒకటి రాజీవ్ పార్క్, దాన్ని కూడా మరి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. హెచ్ఎండి ఫండ్స్ కూడా 8 కోట్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. అలాగే వాటి కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది. త్వరలోనే ఆ వర్కులు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అభివృద్ధి ఏది ఉన్నా కానీ ప్రజల కోసం అందరం కూడా పనిచేయాల్సిందే. ప్రజల అవసరాలను తీర్చడానికే ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల కోరిక మేరకు ఇప్పుడు 28వ వార్డులో ఉన్న పబ్లికే చెప్తున్నారు, మాకు 20 ఏళ్ళు అయింది, ఈ రోడ్డు శాంక్షన్ అవుతుంది, ఇప్పటివరకు అవట్లేదు. ఈసారి పక్కా అట్లాంటిది ఏమీ ఉండదు. తప్పకుండా ఈరోజు రేపులోనే మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే, ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.